Namaste, dear students. Welcome to our video lesson. We are learning prepositions. Okay, we will learn some more prepositions in this class. Already, మనం లాస్ట్ 3 క్లాసెస్లో ప్రిపోజిషన్స్ ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. ఓకే, అండ్ కొన్ని డిఫరెంట్గా ఉండే ప్రిపోజిషన్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రిపోజిషన్స్ని మనం నేర్చుకున్నాం. టుడే వీఆర్ కంటిన్యూస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రిపోజిషన్ అండర్. అండర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? కింద అని చెప్పడానికి. కింద అంటే ఒక దాని కింద ఒకటి అతుక్కోకుండా ఉండాలి. అటువంటప్పుడు మనం అండర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు నేను వీడియోలో తక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, వైరస్ నోట్స్ని ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఈ రోజు నుంచి ఓకే నోట్స్ని కూడా ఫాలో అవటం బెటర్. ఓకే, సో అండర్ ఒకదాని కింద ఒకటి అతుక్కోకుండా ఉన్నాయి అని కింద అని చెప్పాల్సి వచ్చినప్పుడు అండర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద కోబ్లర్ ఈజ్ అండర్ ద ట్రీ. ట్రీ అంటే ఇక్కడ ఉంటుంది, కోబ్లర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందా, అతుక్కోకుండా ఉన్నాయి కదా, గ్యాప్ ఉంది మధ్యలో. సో ద కోబ్లర్ ఈజ్ అండర్ ద ట్రీ, చెట్టు కింద ఆయన ఉన్నాడు. ఓకే, ద చిల్డ్రన్ ఆర్ అండర్ ఎ షెడ్. పిల్లలందరూ ఒక షెడ్ కింద ఉన్నారు, అండర్ ఎ షెడ్. ఇలా అండర్ని యూజ్ చేస్తాం. మోర్ ఎగ్జాంపుల్స్ మీకు నోట్స్లో ఇవ్వడానికి ట్రై చేశాను. ఓకే, లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం. ఓకే, నెక్స్ట్ బిట్వీన్. బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆల్రెడీ యూ ఆల్ నో. బిట్వీన్ అంటే మధ్య, అంటే బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఇద్దరి మనుషులు లేదా ఇద్దరి రెండు థింగ్స్ మధ్యన అని చెప్పడానికి మనం బిట్వీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ మీట్ యూ బిట్వీన్ 7 and 8. ఐ విల్ మీట్ యూ బిట్వీన్ 7 and 8 అంటే 7-8 మధ్య కలుస్తాను. ఓకే, టైమా డేట్సా అనేది అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బిట్వీన్ 7 and 8 ఎప్పుడైనా ఈ టైం రెండు టైంల మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ తర్వాత అండ్ని యూజ్ చేయండి. అంటే బిట్వీన్ 7 and 8, బిట్వీన్ 9 and 10, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ మై పొజిషన్ ఈజ్ లైక్ బిట్వీన్. ఇది ఫ్రేజ్ మీకు సేయింగ్. మై పొజిషన్ ఈజ్ లైక్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఎ డీప్ బ్లూ సీ. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఓకే, అలాగా ఒక డెవిల్కి సీకి మధ్యలో నేను ఉన్నాను. మై పొజిషన్ ఈజ్ లైక్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఎ డీప్ బ్లూ సీ. నెక్స్ట్ వన్ ఈజ్ బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. ఒక దాని వెనుక మరో పర్సన్ లేదా థింగ్ ఉన్నప్పుడు బిహైండ్ని యూజ్ చేస్తాం. బిహైండ్ అంటే దేనిదైనా ఒక వెనుకన ఉండడం. He has, the thief has hidden behind a tree. The thief has hidden behind a tree. ఒక చెట్టు వెనక వాడు దాక్కున్నాడు. Hidden behind, has hidden behind a tree. Okay, there must a lot of dust behind the iron safe. There must be a lot of dust. Must be ఎప్పుడు యూజ్ చేస్తాం? ఉండే ఉంటుంది, అయ్యే ఉంటుంది అని అంటానికి మస్ట్ బీని యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో మీరు అది చూడండి. దేర్ మస్ట్ బి ఏ లాట్ ఆఫ్ డస్ట్ బిహైండ్ ద ఐరన్ సేఫ్ బికాస్ వీ హ్యావ్ నాట్ మూవ్డ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దేర్ మస్ట్ బి ఏ లాట్ ఆఫ్ డస్ట్. ఎక్కడ? బిహైండ్ ద ఐరన్ సేఫ్. ఐరన్ సేఫ్ వెనక మీకు ఉండే ఉంటుంది, చాలా డస్ట్ ఉండే ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ంట్ మూవ్డ్ ఇట్. చాలా కాలంగా దాన్ని మనం మూవ్ చేయలేదు. ఐరన్ సేఫ్ వెనక డస్ట్ ఉంటుంది. బిహైండ్ ద ఐరన్ సేఫ్. ఇలా మనం బిహైండ్ని యూజ్ చేస్తాం. ఓకే, బిహైండ్ అంటే వెనుక అనే ఉద్దేశంతో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. డోంట్ ప్లే విత్ లా. లాతో గేమ్స్ ఆడుకు. డోంట్ ప్లే విత్ లా, యూ విల్ బి బిహైండ్ ద బార్స్. కటకటాలు వెనుకుంటావు, యూ విల్ బి బిహైండ్ ద బార్స్. దెర్ ఈస్ ఎ ర్యాట్ బిహైండ్ ద పాట్. హీ డస్ నాటీ థింగ్స్ అండ్ హైడ్స్ behind his mother. Krishna, Lord Krishna does naughty things and hides behind his mother when village people come. విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ వచ్చేటప్పుడు యూజువల్గా లార్డ్ కృష్ణ తన తల్లి వెనుక దాక్కుంటాడు. ఇలా మనం బిహైండ్ని యూజ్ చేస్తాం. బిహైండ్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూడా చెప్పాలి. ఒక దాని ముందు లేదా ఒక వ్యక్తికి ముందు ఉన్నది అని చెప్పినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ని కూడా యూజ్ చేస్తాం. ద హనుమాన్ స్టాచ్యూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్కి ముందు హనుమాన్ స్టాట్యూ ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, దే డోంట్ డూ ఎనీ వర్క్. సింప్లీ దే సిట్
in front of the TV and watch a movie. They don't do anything. Simply they sit in front of a TV and watch movies. వాళ్ళు ఏ పని చేయరు, ఊరికనే దే సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ టీవీ అండ్ వాచ్ మూవీ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ కూడా అనొచ్చు ఇక్కడ, ఎందుకంటే పర్టికులర్ టీవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇలా మనం ద బస్ స్టాప్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్, అవర్ హౌస్. ద బస్ స్టాప్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. మా ఇంటి ముందే ఆ బస్సు సరిగ్గా రైట్, ఇక్కడ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే సరిగ్గా మా ఇంటి ముందే ఆ బస్ ఆగుతుంది. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇలా యూజ్ చేస్తాం. ఆపోజిట్, ఇది కూడా ఎదురు. దీన్ని ఎలా యూజ్ చేస్తాం? నిజానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురు అయితే, ఆపోజిట్ అంటే ఎదురు ఎదురు ఎదురెదురు అంటాం కదా. కొన్ని ప్రాంతాల్లో ఎదురు బొదురుగా అంటాం, అంటే ఇలా. ఓకే, ఇలా కాదు, ఇలా కాకుండా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇలా యూజ్ చేస్తాం. ఓకే, ఎదురు బొదురు అని చెప్పేటప్పుడు ఆపోజిట్ని యూజ్ చేస్తే ఇలా, ఇది ఇది ఎదురు బొదురుగా అనే ఉద్దేశంతో మనం ఆపోజిట్ని యూజ్ చేస్తాం. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద బ్యాంక్. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద బ్యాంక్. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ ద హై స్కూల్. హై స్కూల్ గేట్ ఇలా ఉంది, మా ఇల్లు ఇలా ఉంది. ఓకే, ప్లీజ్ కమ్ ఓవర్ అండ్ కాల్ మీ. ఎక్కడికైనా వచ్చి హై స్కూల్ దగ్గరకో బ్యాంక్ దగ్గరకో, ప్లీజ్ కమ్ ఓవర్ అండ్ కాల్ మీ. మై హౌస్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ ద బ్యాంక్, ఆపోజిట్ ద హై స్కూల్, లైక్ దట్. దే సాట్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఇద్దరున్నారు, దే సాట్ ఆపోజిట్ ఈచ్ అదర్, ఎదురెదురుగా కూర్చున్నారు. ఎ థిన్ బియర్డ్ మ్యాన్. ఓకే, థిన్ అంటే పల్చగా ఉండేవాడు. బియర్డ్ మ్యాన్ సాట్ ఆపోజిట్ మీ ఇన్ ద ట్రైన్. అంటే డిఫరెంట్గా ఉన్నాడు ఆ మనిషి. ఎ థిన్ పల్చగా బియర్డ్ మ్యాన్ సాట్ ఆపోజిట్ మీ ఇన్ ద ట్రైన్. ట్రైన్లో నాకు ఆపోజిట్లో కూర్చున్నాడు. ఇలా ఆపోజిట్ని ఎదురు బొదురు అనే మీనింగ్తో యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ వస్తుంది. ఆపోజిట్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ని మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్కి ఆపోజిట్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎదురు ఎదురు ఎదురు, ఆపోజిట్ ఎదురు బొదురు. ఓకే, ఆపోజిట్ అంటే ఎదురు బొదురు, ఇలా అర్థమవుతుంది మీకు. ఒకరికి ఎదురుగా ఒకరు. మై హౌస్ ఇస్ ఆపోజిట్ రమేష్ హౌస్. రమేష్ హౌస్కి ఎదురుగా మా ఇల్లుంది. ఇది మనకు ఇందాక బ్యాంక్, హై స్కూల్లో చెప్పుకున్నాం. ఇలా ఎదురుగా ఉండటం. ఓకే, షీ సాట్ ఆపోజిట్ మీ. ఆమె నా ఎదురుగా కూర్చుంది. మేమిద్దరం ఎదురుగా కూర్చున్నాం, ఎదురుగా కూర్చున్నాం. షీ సాట్ ఆపోజిట్ మీ. ఇది ఆపోజిట్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేటప్పుడు మనం సినిమా హాల్లో కూర్చుంటాం. ఇలా ముందు సీట్, వెనక సీట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ని అంటే ఒక లైన్లో ఒకరి ముందు ఒకరు, ఏదైనా ఒక లైన్లో, ఒకరి క్యూలో ఒకరి ముందు ఒకరు ఉన్నారు అని చెప్పడానికి మనం యూజువల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ని యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, బట్ సింపుల్ డెఫినేషన్గా ఇలా చెప్పుకోవచ్చు. దేర్ ఆర్ 50 people ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద లైన్. దేర్ ఆర్ అరౌండ్ 50 people ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైన్. ఐ వెంట్ టు పే ఎలక్ట్రిసిటీ బిల్. ఆఫ్ కోర్స్ ఇప్పుడంతా ఆన్లైన్లో పే చేస్తున్నాం. అంటే అప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి, టెలిఫోన్ బిల్ పే చేయడానికి, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు గో. అక్కడికి పర్టికులర్ ఆఫీస్కో పర్టికులర్ పాయింట్ దగ్గరకో వెళ్ళి వీ హ్యాడ్ టు పే. అప్పుడు పెద్ద క్యూస్ ఉండేవి. అప్పుడు మనం ఏమంటుంటాం? దేర్ ఆర్ 50 people ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ ద లైన్. ఇట్ టేక్స్ మచ్ టైమ్, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు పే ద బిల్. It takes a lot of time. There are so many people, lot of people in front of me. The books are placed in front of the students on the desks. మన స్కూల్లో దాంట్లో ఎగ్జామినేషన్స్లో చూస్తుంటాం. The books or the examination papers are placed in front of the students on the desks. ఇలా ఇన్ ఫ్రంట్ ఆఫ్ని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ని ఎదురు బొదురుగా అనే మీనింగ్తో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అమాంగ్. అమాంగ్ అంటే మధ్య, మరి బిట్వీన్ అంటే మధ్య. బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమాంగ్ అండ్ బిట్వీన్? ఏం లేదు. 2 persons అయినప్పుడు ఆర్ 2 things అయినప్పుడు మనం బిట్వీన్ని యూజ్ చేస్తే, మోర్ దెన్ 2 persons ఆర్ మోర్ దెన్ 2 things అయినప్పుడు అమాంగ్ని యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. బిట్వీన్ అమాంగ్కి ఇది తేడా. ఓకే, బిట్వీన్ని 3 personsతో కూడా చెప్పొచ్చండి.
ఓకే, చెప్తున్నారు కూడా. ఓకే, నెక్స్ట్ అమాంగ్ మోర్ దెన్ 2 persons, యూజువల్లీ గ్రామర్ రూల్ని మనం చెప్పుకుంటున్నాం. ద బిల్డింగ్ ఈజ్ హిడెన్ అమాంగ్ ద ట్రీస్. ద బిల్డింగ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్, హీ హెస్ బాట్ ఇట్. ఓకే, but the building is hidden, you cannot find it easily because there are so many groves and trees, you cannot find it easily. The building is hidden among the trees. ఎన్నో చెట్లు కదా ఇక్కడ, 2 చెట్లు అయితే కాదు, ఎన్నో చెట్లు కాబట్టి మనం ద బిల్డింగ్ ఈజ్ హిడెన్ అమాంగ్ ద ట్రీస్ అని చెప్తున్నాం. ఓకే, అలా కాకుండా ఏదో 2 చెట్ల మధ్య ఇల్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ద బిల్డింగ్ ఈజ్ బిట్వీన్ 2 trees, 2 big mango trees. ద బిల్డింగ్ ఈజ్ బిట్వీన్ ద 2 trees. ఇలా మనం చెప్పుకోవచ్చు. హీ స్టాండింగ్ బిట్వీన్ ద 2 trees. అర్థమైంది కదా, రెండింటికి తేడా. అమాంగ్ అంటే మోర్ దెన్ 2, బిట్వీన్ అంటే 2. సపోజ్ మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం. ఓకే, దేర్ ఈజ్ అ సైక్లిస్ట్. ఒక వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రైడింగ్ సైకిల్స్ నవ్ డేస్, బట్ మనం ఒక పర్సన్ అంటే చూసాం కాబట్టి డిఫరెంట్గా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, దేర్ ఈజ్ అ సైక్లిస్ట్ బిట్వీన్ ద కార్ అండ్ ద లారీ, ట్రక్. ఓకే, లారీ అన్న ట్రక్ అన్న ఒకటే, మనం చూస్తున్నాం డిఫరెంట్గా, మనకేదో భయంగా అనిపించింది. దేర్ ఈజ్ అ సైక్లిస్ట్ బిట్వీన్ ద కార్ అండ్ ద ట్రక్, ద కార్ అండ్ ద లారీ, ఆ రెండింటికి మధ్యలో ఉన్నాడు. ఓకే, భయం వేసింది మనకి, శాండ్విచ్ అయిపోతాడేమో అని. ఓకే, సో నో బడీ ఈజ్ యూజింగ్, అమౌంట్ గురించి చెప్తాం. ఇది బిట్వీన్ కార్కి లారీకి మధ్యలో కాబట్టి బిట్వీన్ యూజ్ చేస్తాం, 2 అక్కడ థింగ్స్. ఓకే, అమౌంట్ని ఎలా యూజ్ చేస్తాం? నో బడీ ఈజ్ యూజింగ్ సైకిల్స్, అంటే సైక్లింగ్ కోసం ఎక్సర్సైజ్ పర్పస్ ఎక్సర్సైజ్ బైక్స్ యూజ్ చేస్తున్నారు, బట్ నో బడీ ఈజ్ యూజింగ్ సైకిల్స్ ఆన్ ద రోడ్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇంకా చెప్పాలంటే యాజ్ ఎ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నో బడీ ఈజ్ యూజింగ్ సైకిల్స్ నవ్ డేస్. బట్ ఐ సా ఎ సైక్లిస్ట్ అమాంగ్ ద వెహికల్స్. దెర్ ఆర్ సో మెనీ వెహికల్స్ ఇన్ ద ట్రాఫిక్. ఐ సా ఎ సైక్లిస్ట్ అమాంగ్ ద వెహికల్స్. ఇక్కడ కార్కి లారీకి మధ్యలో కాదు, ఆ వెహికల్స్ అన్నింటిలో మధ్యలో ఐ సా ఏ సైక్లిస్ట్ అమాంగ్ ద వెహికల్స్. నౌడేస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా నోబడీ ఈజ్ యూజింగ్ ఎ సైకిల్ యాజ్ ఎ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బట్ సర్ప్రైజింగ్లీ ఐ సా, ఇది అమాంగ్. అర్థమైందా? నెక్స్ట్ అబౌవ్. అబౌవ్ని ఎలా యూజ్ చేస్తారు? అబౌవ్ అంటే పైన, ఒక దానికన్నా పైన అని అర్థం. ఇక్కడ ఆన్ కూడా అలాగే కదా యూజ్ చేస్తాం, ఓవర్ కూడా అలాగే కదా యూజ్ చేస్తాం. దెన్ వాట్స్ ద డిఫరెన్స్? అది జాగ్రత్తగా మనం చూద్దాం. నిజానికి అబౌవ్ని యూజ్ చేస్తున్నప్పుడు ఒకదాని పైన అంటే ఎగ్జాక్ట్ పైనని కాదు, మనల్ని తగులుకొని ఉండడం కాదు, మనకన్నా పైన ఉంది అని చెప్పడానికి అమాంగ్ని యూజ్ చేస్తాం. ఓకే, వీఆర్ ఆన్ ద వే టు అమర్నాథ్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆటోమేటిక్గా అమాంగ్ని ఎలా యూజ్ చేసాం, అబౌవ్ని ఎలా యూజ్ చేసామో అర్థమవుతుంది కదా. వీఆర్ ఆన్ ద వే టు అమర్నాథ్. ద వెదర్ వాజ్ రియల్లీ నైస్. The clouds came up above our head. The clouds came up above our head. మా తల మీదకి క్లౌడ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ తల మీద కంటే తలకి తగులుకున్నట్లుగా కాదు, కరెక్ట్గా తలకి మీద కాదు. ఓకే, అక్కడ అన్నమాట. ఇక్కడ మీద అంటే మన మీద కాకుండా అక్కడ అని చెప్పడానికి అలా మన క్లౌడ్స్ అంటే మన పైనే ఉన్నాయి, కానీ మన సరిగ్గా మన పైన ఉన్నట్లుగా కాదు. ద క్లౌడ్స్ కేమ్ అప్ అబౌవ్ అవర్ హెడ్. అర్థమవుతుందా? కరెక్ట్గా మీదనే, కానీ కరెక్ట్గా మీదన కాదు. అంటే అలా అక్కడ ఉండటాన్ని మనం అబౌవ్గా చెప్తాం. అబౌవ్ యూసేజెస్ గురించి నోట్స్ ఎక్కువ ఇచ్చాను, నోట్స్ కూడా చూడండి. ద ఫోటో ఫ్రేమ్, ఏదో ఫోటో ఫ్రేమ్ ఫిక్స్ చేస్తాం. ద ఫోటో ఫ్రేమ్స్ ఆర్ అబౌవ్ ద షెల్ఫ్స్. ఇక్కడ షెల్ఫ్ ఉంది, ఈ షెల్ఫ్ కన్నా పైన పెట్టాం. ఫోటో అంటే షెల్ఫ్ ఇక్కడ ఉంది, కానీ ఫోటో ఫ్రేమ్స్ అక్కడ ఉండొచ్చు, కానీ దీనికన్నా పైనే కదా ఉన్నాయి, కింద లేవు కదా. ఆ మీనింగ్తో మనం అబౌవ్ని యూజ్ చేస్తాం, పైన, కానీ ఎగ్జాక్ట్ పైన అని అనుకోవటానికి లేదు. అబౌవ్ ప్లేస్లో ఓవర్ని కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తాం. అదేం పెద్ద డేంజర్ కాదు, క్రైము కాదు. ఏదైనా ఒక దాని మీద ఒకటి ఉంది అని ఉండేటప్పుడు అబౌవ్ని యూజ్ చేస్తాం. అబౌవ్ని చెప్పేటప్పుడు సరిగ్గా లేదనుకుని చెప్పుకున్నాం. మరి ఓవర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది కూడా ఒకదాని పైననే మీనింగ్ వస్తుంది కదా. మరి ఓవర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆన్ ఓవర్ అబౌవ్ మధ్యలో మనకి ఎప్పుడు ఈ కన్ఫ్యూషన్ వస్తుంది. నిజానికి ఓవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టచ్ అయి ఉంటుంది పైననే. ఆన్కి దీనికి తేడా కూడా చెప్తాను.
ఫర్ ఎగ్జాంపుల్, నాట్ డైరెక్ట్లీ, అబౌవ్ అంటే నాట్ డైరెక్ట్లీ ఓవర్ ఎనదర్, కానీ ఓవర్ అంటే మన మీద దేనిపైనైనా పూర్తిగా కవర్ చేసి ఉంటుందని అర్థం వస్తుంది. ద ఫోటో ఫ్రేమ్స్ ఆర్ అబౌవ్ ద షెల్ఫ్స్, ఇది మనం చెప్పుకున్నాం. ఓకే, అంటే పైన ఉన్నాయని, సరిగ్గా పైన ఉన్నాయని మాత్రం కాదు, ఒక దాని మీద ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఓవర్ వచ్చేసరికి సరిగ్గా పైనున్నాయి అనే మీనింగ్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ వేరింగ్ ఎ కోట్ ఓవర్ హిస్ షర్ట్. హీఈస్ వేరింగ్ ఎ కోట్ ఓవర్ హిస్ షర్ట్. షర్ట్ పైన వేసుకున్నాడు, ఓవర్ హిస్ షర్ట్ అంటే షర్ట్ని కవర్ చేస్తూ కోట్ని వేసుకున్నాడు. ఓకే, హీఈస్ వేరింగ్ ఎ కోట్ ఓవర్ హిస్ షర్ట్ అంటే ఇదంతా కవర్ చేస్తూ వేసుకున్నాడు. లే ద బ్లాంకెట్ ఓవర్ హిస్ లెగ్స్. ద కిడ్ ఈజ్ స్లీపింగ్. చల్లగా ఉందో లేకపోతే మస్కిటోస్ ప్రాబ్లమో ఏదో ఒకటి మనం చెప్తున్నాం. లే ద బ్లాంకెట్ ఓవర్ హిస్ లెగ్స్. అతని లెగ్స్ని కవర్ చేస్తూ తగులుకొని అంటించి వెయ్యమంటున్నాం. ఇలా అన్నప్పుడు అబౌవ్ హిస్ లెగ్స్ అని అనం, ఓవర్ హిస్ లెగ్స్. ఆన్ హిస్ లెగ్స్ వాడొచ్చు, బట్ చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ఓకే, ఓవర్ హిస్ లెగ్స్. పుట్ ఎ క్లీన్ క్లాత్ ఓవర్ ద కేక్స్. ఆ కేక్స్కి ఏదో సమ్ ఫ్లైస్ వచ్చేస్తున్నాయి, అందుకని పుట్ ఎ క్లీన్ క్లాత్ ఓవర్ ద కేక్ అంటే ఇక్కడ కేక్ని కవర్ చేస్తూ క్లీన్ క్లాత్ని వేయమంటున్నాం. ఐ పుట్ ఎ షాల్ ఓవర్ మై షోల్డర్స్. ఐ పుట్ ఎ షాల్, ఒక సాల్వ్ అని, ఓవర్ మై షోల్డర్స్ని కవర్ చేస్తూ షాల్ని వేసుకున్నా. ఇది ఓవర్ని యూజ్ చేయటం. అబౌవ్ అంటే తగులుకొని లేకుండా, ఓవర్ అంటే కవర్ చేస్తూ, టచ్ చేస్తూ, కవర్ చేస్తూ అనే మీనింగ్తో మనం ఓవర్ని యూజ్ చేస్తాం. ఓకే, మరి ఆన్ అంటే ఏంటి? ఆన్ అంటే యూజువల్గా ఒక దానిపైన ఒకటి టచ్ చేసి ఉంటుంది, అయితే కవర్ చేసి ఉండదు. పలానా దానిపైన పలానాది ఉందంటామే తప్ప కవర్ చేశామనే ఉద్దేశంతో మనం ఆన్ని యూజ్ చెయ్యం. ఓకే, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. మోస్ట్ పీపుల్ పుట్ బటర్ ఆన్ బ్రెడ్. ఇలా మనం ఆన్ని యూజ్ చేస్తాం. ఏదైనా మొత్తంగా కవర్ చేసుకున్నాం అనేటప్పుడు ఓవర్ పైన అనే మీనింగ్తోని, అబౌవ్ పైన అనే మీనింగ్తోని, అండ్ ఆన్ పైన అనే మీనింగ్తో ఒక దాని మీద ఒకటి పెట్టాం. ఓకే, he kept his book, he kept his watch, he kept his mobile phone on the table like this. Okay, next one, during for while. డ్యూరింగ్ ఫర్ వైల్ మూడింటిని మనం టైంని చెప్పడానికే యూజ్ చేస్తాం, కానీ డ్యూరింగ్ ఆ కాలంలో అని చెప్పడానికి యూజ్ చేసి డ్యూరింగ్ తర్వాత సాధారణంగా ఒక నౌన్ని యూజ్ చేస్తాం. డ్యూరింగ్ ప్లస్ నౌన్ సాధారణంగా వచ్చేటటువంటి స్ట్రక్చర్. డ్యూరింగ్ సమ్మర్, డ్యూరింగ్ వింటర్, డ్యూరింగ్ మై కాలేజ్ డేస్, డ్యూరింగ్ హాట్ డేస్. ఓకే, డ్యూరింగ్ మై క్యాంప్, ఇలా వస్తుంది. ద ఫిల్మ్ వాజ్, లెట్ us take an example. The film was boring. My son slept during the movie. మూవీ సమయంలో ఇక్కడ డ్యూరింగ్ ద మూవీ నౌన్ వచ్చింది. సినిమా బోరింగ్గా ఉంది, మా అబ్బాయి ఆ టైంలో నిద్రపోయాడు. వి డోంట్ వాచ్ టీవీ డ్యూరింగ్ ద మీల్. వి డోంట్ వాచ్ టీవీ డ్యూరింగ్ ద మీల్, డ్యూరింగ్ లంచ్. ఇలా మనం చెప్తాం. యూజువల్గా చేసే లంచ్ కాబట్టి దా యూజ్ చేయండి అంతే. ఓకే, వీ డోంట్ వాచ్ టీవీ డ్యూరింగ్ ద మీల్. భోజనం చేసే సమయంలో మేము టీవీని వాచ్ చెయ్యము అంటే ఆ సమయంలో అని చెప్పేటప్పుడు ఈ డ్యూరింగ్ని యూజ్ చేస్తాం. మై ఫాదర్ వాజ్ ఇన్ హాస్పిటల్ డ్యూరింగ్ ద సమ్మర్. సమ్మర్ సీజన్లో మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు. ఇలా డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తుంది. అయితే ఫలానా ఇంతకాలం అని చెప్పేటప్పుడు డ్యూరింగ్ని కాకుండా యూజువల్గా మనం ఫర్ని యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నది. ఓకే, సపోజ్ దే లివ్డ్ హియర్ డ్యూరింగ్ వింటర్. ఓకే, దే స్టేడ్ హియర్ డ్యూరింగ్ వింటర్. వాళ్ళు వింటర్ టైంలో ఇక్కడ స్టే చేశారు, ఎందుకంటే మనకు వేడిగా ఉంటుంది కదా, వాళ్ళు వేడిగా ఉండడం, అది హాట్నెస్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి స్టే చేశారు. ఓకే, అలా కాకుండా వాళ్ళు 4 నెలలు ఇక్కడ స్టే చేశారనేటప్పుడు మనందరికీ తెలిసిందే ఫర్ని యూజ్ చేస్తాం, అంతే కదా. దే స్టేడ్ హియర్ ఫర్ 4 months. దే స్టేడ్ హియర్ ఫర్ 5 years. దే స్టేడ్ హియర్ డ్యూరింగ్ సమ్మర్. దే స్టేడ్ హియర్ డ్యూరింగ్ వింటర్.
కొన్ని నెలలు ఇంతకాలంగా అనేటప్పుడు పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనం ఫర్ని యూజ్ చేస్తాం. ఫర్ మంత్స్, ఫర్ ఇయర్స్, ఓకే, ఫర్ వీక్స్, ఫర్ డేస్, ఎట్సెట్రా. వి ప్లేడ్ వాలీబాల్ ఫర్ 2 అవర్స్. అవర్స్ చెప్పాం. ఓకే, వి ప్లేడ్ వాలీబాల్ ఫర్ 2 అవర్స్. అదే డ్యూరింగ్ ద చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వి ప్లేడ్ క్రికెట్ డ్యూరింగ్ వింటర్. వింటర్ కాలంలో మేము క్రికెట్ ఆడాం. ఓకే, సో డ్యూరింగ్ ద ప్లే చూడండి, వి ప్లేడ్ వాలీబాల్ ఫర్ 2 అవర్స్. ఇక్కడ 2 గంటల పాటు ఆడాం. వి ప్లేడ్ వాలీబాల్ ఫర్ 2 అవర్స్. డ్యూరింగ్ ద ప్లే, ఆ ప్లే జరుగుతున్న సమయంలో చూడండి, మళ్ళీ ఇక్కడ డ్యూరింగ్ కూడా వాడాం. ఓకే, ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్. ఫర్ డ్యూరింగ్, ఇందులో మనకి డ్యూరింగ్ వాడాం, ఫర్ని వాడాం. ఐ రిసీవ్డ్ డ్యూరింగ్ ద ప్లే, వి ప్లేడ్ ఫర్ 2 అవర్స్. డ్యూరింగ్ ద ప్లే ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్. మరి వైల్ ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఆ సమయంలో అనే అర్థంతోనే వైల్ యూజ్ చేస్తాం. కానీ వైల్ తర్వాత యూజువల్గా సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ వస్తుంది. వైల్ యూసేజ్ సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ వస్తుంది. చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. డ్యూరింగ్ తర్వాత నౌన్ యూజ్ చేస్తే వైల్ తర్వాత సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ని అదే సమయంలో, ఆ సమయంలోనే మీనింగ్తోనే సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం. రెండింటికి అర్థం ఒకటి, డ్యూరింగ్ ఆ కాలంలో, వైల్ ఆ సమయంలో, ఆ కాలంలో. ఓకే, యూజువల్గా వైల్ని 2 యాక్షన్స్ ఒకేసారి జరుగుతున్నప్పుడు, 2 కంటిన్యూస్ జరుగుతున్నప్పుడు యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. ఓకే, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. వి డిడెంట్ స్పీక్ వైల్ వి వర్ ఈటింగ్. చూడండి, డ్యూరింగ్ ద మీల్ వి డోంట్ స్పీక్. భోజనం చేసే సమయంలో మేము మాట్లాడుకోము. వి డిడెంట్ స్పీక్ వైల్ వి వర్ ఈటింగ్. మేము భోజనం చేస్తున్న టైంలో మేము మాట్లాడుకోలేదు. అర్థమవుతుందా? వి వర్ ఈటింగ్, ఇక్కడ వైల్ వి వర్ ఈటింగ్. సంబడి knocked the door while I was watching a movie on TV. Somebody knocked. ఎప్పుడు? While I was, subject plus verb. While I was watching TV, somebody knocked the door. Okay, so during, for, while. I met her during my college days. ఆమెను నా కాలేజ్ డేస్ సమయంలో కలిశాను. ఇక్కడ డ్యూరింగ్. ఓకే, ఐ మెట్ హర్ వైల్ వి వర్ ట్రావెలింగ్, వైల్ వి వర్ స్టడీయింగ్. మేము చదువుకుంటున్న సమయంలో కలిశాను. ఇక్కడ వైల్ చూడండి, ఐ మెట్ హర్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. డ్యూరింగ్ తర్వాత నౌన్. ఐ మెట్ హర్ వైల్ వి వర్ ట్రావెలింగ్, వైల్ వి వర్ ట్రావెలింగ్ ఆర్ వైల్ వి వర్ స్టడీయింగ్. మేము చదువుకుంటున్న కాలంలో కలిసాం. సో ఇవి చెప్పాం. ఓకే, లెంగ్తీ క్లాస్ అవుతుంది ప్రిపోజిషన్స్ చెప్తున్నప్పుడు. డోంట్ ఫీల్ బోర్. ప్రిపోజిషన్స్ ఇంకా నోట్స్ ఎక్కువగా ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ లెసన్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.